కానీ హజరత్ మరియం అలైహిస్సలాం మరియు హజరత్ ఈసా అలైహిస్సలాం శైతాను తాకలేకపోయాడు. దీనికి ఆధారం సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం. దీనికి అర్థం ఏమిటనంటే, శైతాను ఎందుకు తాకలేకపోయాడనంటే, మరియం అలైహిస్సలాం తల్లి దైవాన్ని ప్రార్థిస్తూ, ఓ అల్లా, నేను మరియంను మరియు ఆమె సంతతిను కొరకు శైతాను నుండి నీ శరణు కోరుచున్నాను అని ప్రార్థించడం జరిగింది. దీనికి ఆధారం సూరా అల్ ఇమ్రాన్లో ఉంది ఇన్షాల్లా. అలా ప్రార్థించడం వలన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఒక ప్రార్థనను స్వీకరించి మరియం అలైహిస్సలాంను మరియు ఈసా అలైహిస్సలాంను శైతాను కీడు నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షించడం జరిగింది. అందుకే వారిద్దరిని అతను తాకలేకపోయాడు. చిన్న వయసులో వారు పుట్టినప్పుడు వారిని గిల్లలేకపోయాడు అనేది ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ద్వారా మనకి తెలుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా శైతాను